హాయ్ అండి అందరికీ. చిన్న సజెషను అంటే నేను తెలుసుకున్న సలహా ఒకటి మీతో ఒకటి షేర్ చేసుకుంటాను. అయితే మనకు తెలిసిన కస్టమర్లలో మనకు ఒక టీచర్ గారు 10th సబ్జెక్టులు చెప్తూ ఉంటారు. వాళ్ళు హౌస్ కట్టుకోవాలని అన్నారు. సలహా ఇవ్వండి జయ గారు అని అన్నారు మనతో. అంటే ఏంటంటే టీచర్ గారు ఒకటి ఫస్ట్ ఫ్లోర్ ఒకటే వేసుకోవాలి, ఎందుకంటే కింద వర్క్ అనేది చాలా ఉంటుంది. పిల్లర్లు, బేస్మెంట్, బోరు, వాటర్ ట్యాంక్ ఇలా మనకు కింద వర్క్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఒక్క ఫ్లోరు వేసుకోండి అని చెప్పాను సలహా మేరకు. కాకపోతే వాళ్ళ ఆయన వినకుండా ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి పొలం అమ్ముతే అన్నట్టుగా స్టార్ట్ చేస్తాను అనేసి స్టార్ట్ చేశారు. కానీ టైంకు లోన్ రాలేదు, టైంకి అందలేదు. ఆ టీచర్ గారు ఇంకా ఇన్నేళ్ళు వర్క్ చేశాను కదా అనేసి ఇంకా స్టాప్ చేద్దాం జాబ్ అనుకున్నారు. కానీ ఎక్కడ డబ్బులు అందకుండా మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా మానవ జన్మలో భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ మిడిల్ క్లాస్లలో ప్రాబ్లమ్స్ అన్నీ పెడుతూ ఉంటాడు భగవంతుడు. ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఉన్న దానిలోనే చేసుకుంటూ వెళ్ళాలి. అప్పులకు గురి కాకుండా ఏది వస్తే అది. ఇప్పుడు ఏ అప్పులు లేకున్నా లోన్ పైన డిపెండ్ అవుతాము. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా. కానీ టైంకు లోన్ రావడానికి కూడా ప్రాసెస్ పెద్దగా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. మనకు ఉన్నంతలో వెళ్ళడమే బెటర్. తర్వాత డబ్బులు వచ్చినప్పటికీ చిట్టీలు వేసుకుంటా పైన స్టార్ట్ చేసుకోవడము బెటర్ అండి. టెన్షన్కి గురి అవ్వద్దు. ఈ మధ్యన అయితే మైండ్ టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది. మనకు అప్పు ఉన్నా, ఏదున్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను, డ్యూటీల దగ్గర సార్ తిట్టారని, మేడం తిట్టారని, చిన్నవి మనం ఎక్కడ జాబ్ చేసిన కాడైనా ఒకరి కింద బిజినెస్లో మనం వాళ్ళ కింద వర్క్ చేసినా కూడా చిన్న ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. వర్కర్స్కు మనం మేనేజర్గా ఉండి వర్కర్స్కి ఏదైనా వర్క్ చెప్పినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి చేస్తారు, చెయ్యరు, అది పెండింగ్ అయిపోతుంది. సారు మేడం వచ్చి కోప్పడతారు. అలాంటి స్ట్రెస్లు మానవులకు సహజం, అవి ఎన్నో ఉంటాయి. కాకపోతే ఆ కోపాన్ని మనము ఇంట్లో వాళ్ళ మీద చూపించకుండా, వేరే ఏ జాబ్ చేసే వాళ్ళ దగ్గర చూపించకుండా మనము అది ఎట్లా సాల్వ్ చేయాలన్నది చూసుకోవడము. ఒకరి దగ్గర ఆఫీస్లో స్ట్రెస్ అయిందని మనము ఎవరి మీద, బయట వాళ్ళ మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ మనమైతే కోపాన్ని చూపించకూడదు కదా. ఎక్కడ ఆఫీస్ స్ట్రెస్ అనేది అక్కడే వదిలిపెట్టాలి. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఆలోచించాలి. తప్పు జరిగితే తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని కవర్ చేసుకోవాలి. ఏదో ఒక విధంగా మనము చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఒక బిజినెస్లో లాస్ వచ్చినా, లాభాలు వచ్చినా కూడా, లాభాలు వస్తే అయితే షేర్ చేసుకుంటారు, అందులో లాసులు వచ్చినా కూడా ఒకరి మీద కోపడతారు. అది కరెక్ట్ కాదు. ఏ విధంగా భగవంతుడు లాస్ ఎట్లయితే చేపించాడో ఒక లాభానికి కూడా ఏదో ఒక దారి వెతికి ఓపెన్ చేసే ఉంటుంది. ఆ దారి కూడా మనకు మెల్లగా ఆలోచించి నిదానంగా వెళ్ళాలి. ఆ తోవ అనేది మన కోసం ఎదురు చూసే ఉంటుంది. అంతేగాని మనము నా అనే వాళ్ళ మీద అసలు కోప్పడద్దు. మనం ఆ మనిషి కోసం ఎదురు చూస్తాము, ఒక మాట కోసం ఎదురు చూస్తాము. అంతేగాని బిజినెస్లో ఉందని, స్ట్రెస్ ఉందని, ఒక జాబ్లో స్ట్రెస్ ఉందని మనము ఎవరి మీద కోప్పడడం కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన షాపు విధంగా ఏది ఉన్నా కూడా మనమే డీల్ చేసుకోవాలి. నార్మల్గా ఎట్లా ఉంటామో అట్నే ఇంట్లో వాళ్ళతోటి, బయట వాళ్ళతోటి అట్లాగే ఒక్కసారి వాళ్ళ మీద కోపానికి మనము రియాక్షన్ అయినాం అనుకోండి, వాళ్ళ మీద కోపానికి, వాళ్ళు తర్వాత వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. తర్వాత వాళ్ళు ఎంత బతిలాడినా కూడా ఆ మనసు అనేది వాళ్ళకు తగ్గట్టుగా మాట వినదు. అంతే కదండి. మనం ఎంత బతిలాడినా కూడా వాళ్ళ మనసు పైకి వాళ్ళు అంటారు కానీ వాళ్ళ మనసు మన మాటకి సహకరించదు, వినది కూడాను. అందుకని మనము అనేటప్పుడు కానీ జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ఒక మనిషిని అనేటప్పుడు ఏది డీలింగ్, స్ట్రెస్ అనేది లేని డ్యూటీలు లేవు, బిజినెస్లు లేవు. తెల్లారితే రాత్రి వరకు ప్రతి బిజినెస్లో, ప్రతి జాబ్లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. ఇక దాన్ని మనం అక్కడే సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ మీద కూడా అయితే మనం స్ట్రెస్ అనేది, విసుగు అనేది చూపించకూడదు. ఎంతో ఆశతోటి ఒకరి మాట కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. అవి కామన్. ఇవాళ కాదు, నిన్న కాదు, ఎప్పుడు ఏ మనిషి ఏ పని అయితే స్టార్ట్ చేస్తాడో అందులో రిస్కులు అనేది కామన్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనము డిసప్పాయింట్ అసలు చేయకూడదు.
ఆ స్ట్రెస్ని అక్కడి వరకే మర్చిపోవాలి. ఎలా కవర్ చేసుకోవాలన్నది మన బాధ మనమే ఫేస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇతరులను అన్నాం అనుకోండి, వాళ్ళని బతిలాడడానికి మనకు ఛాన్స్ ఉండదు. ఒక మాట అంటాం మనం కోపంలో, స్ట్రెస్ ఉందని, ఆఫీస్లో స్ట్రెస్ ఉంది, బిజినెస్లో స్ట్రెస్ ఉందని అంటాం మనం. కానీ వాళ్ళు ఎంత బాధపడతారు. కొందరేమో బాధపడతారు, కొందరేమో ఆ బాధను మర్చిపోయి మళ్ళీ యథావిధి స్థితికి వస్తారు. కానీ అనకూడదు, మనం స్ట్రెస్లో గురవుతున్నామని ఎదుటి వాళ్ళను దూరం పెట్టకూడదు, వాళ్ళను మాట అనకూడదు అనేది నేను అభిప్రాయపడతాను. ఇప్పుడు ఆ టీచర్ వాళ్ళది మెల్లమెల్లగా ఇప్పుడు జాబు చేస్తున్నారు కాబట్టి మెల్లమెల్లగా లోన్లు కట్టుకోవచ్చండి అన్నట్టుగా ఆ విధంగా తను స్టెప్పు వేయగలిగింది. మళ్ళీ ఇలా చిన్న చిన్న సజెషన్లు అనేవి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఒకరి ద్వారా ఒకరు ఎట్లా ఉంది ఏంటి అనేసి కనుక్కుంటాం కదా. మీకు కూడా ఎవరైనా ఇట్లాగే అడుగుతూ ఉంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.